బంధకాలు కూర్చులేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఓపెన్డ్ వెజల్స్, ఓపెన్డ్ గేట్స్. పాయింట్ నెంబర్ 2, ఓపెన్డ్ వెజల్స్. విడిపించబడాల్సిన బంధకాలు. చూడండి, ఇక్కడ అద్భుతమైన మాట రాయబడి ఉంది. అక్కడ గాడిద పిల్ల, మార్కు 11:2 చూడండి, అక్కడ గాడిద పిల్ల కండిషన్ చూడండి, కట్టబడిన గాడిద పిల్ల. దయచేసి గమనించండి, దాని పరిస్థితి ఏంటండి? కట్టబడింది. ఎవరన్నా కూర్చున్నారా దాని మీద? అసలు ఇంతవరకు యజమానికి ఉపయోగపడే పాత్ర కాదండి. యజమానికి యూజ్ అయిందా? యూజ్ అయ్యలే. పోనీ యజమానికి యూజ్ కాకపోతే దాని పరిస్థితి ఏమైంది? కట్టబడిపోయి ఆ ప్రాంతంలో ఏమైపోయింది? బంధించబడి ఉన్నది. ప్రియ సోదరి, ఒక మాట చెప్తాను. నీ జీవితంలో కొన్ని ప్రాంతాల్లో కట్టివేయబడి ఉన్నావా? ఇప్పుడు ఆలోచించండి, ఒక తాడు తీసుకున్నారట, తాడు తీసుకొని గాడిదకి కట్టేసి అవతల తీసుకెళ్ళి ఒక రాడుకి ఏం చేశారండి? కట్టి పారేశారు. ఇప్పుడు మీరే చెప్పండి, నిజముగా దానికి బంధకాలు ఉన్నాయా లేకపోతే ఫ్రీడమ్ కొద్దిగా ఉందా? బంధకాలు ఉన్నాయి కానీ కొద్ది ఫ్రీడమ్ ఉంది. ఎంత ఫ్రీడమ్ ఉంది? రాడు కట్టేశారు కదా, ఈ రేడియస్ ఎంత ఉందో తాడు అంత తిరగలుగుతుంది అది. కానీ తిరిగే మోషన్ పిక్చర్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఒక రాడు కట్టేసి తాడు ఫ్రీగా వదిలి కొంత దూరం వదిలేరు, కానీ యువతలోకి కట్టేస్తుంది. ఇది తిరగాలంటే ఎట్లా తిరుగుతుంది? గిరా 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 ఎట్లా తిరుగుతుందండి? సర్కిల్లో తిరుగుతుంది. దానికి ఫ్రీడమ్ ఉన్నట్టే ఉంది, కానీ అక్కడ ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది. చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు దీన్ని చూడండి, ఈ గాడిద కట్టేశారు. వీడియో చూడండి త్వరగా. ఆ గాడిద కట్టేస్తే దాని నుంచి అద్భుతమైన పాయింట్స్ చూడడానికి ప్రయత్నిస్తాం. బయలుదేరారు, తీరా చూస్తే దాని పరిస్థితి ఇట్లనే. ఏం చేస్తుందంటే అది కట్టేసి ఉంది, ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది. కొద్దిగా ఫ్రీడమ్ ఉంది, కానీ ఆ ఫ్రీడము తనని కదిలించడానికి వెసులుబాటు కలిగిస్తుంది. కానీ కదిలే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? అది చుట్టూ గిరా తిరుగుతూ ఉంది. ప్రియ సోదరి సోదరా, చాలాసార్లు మన జీవితంలో ఒకే ప్రాంతంలో కట్టివేయబడి అదే అలవాట్లు, అదే వలయము, అదే ఘర్షణ, అదే హద్దుబాట్లు, నువ్వు అక్కడ స్టక్ అయిపోయి ఉన్నావు. బయటకు రావాలని ట్రై చేస్తున్నావు, కానీ అక్కడక్కడే తిరుగుతున్నావు. తిరిగి అక్కడే నువ్వు బంధించబడిపోయి కొన్నిసార్లు అది నీ ప్యాటర్న్గా మారిపోతుంది. ప్యాటర్న్ అంటే ఏం తెలుసా అండి? అదొక సిస్టమ్గా మారిపోతుంది. నువ్వు ట్రై చేస్తావు, తిరుగుతుంది, మళ్ళీ ఏమవుతుందండి? మళ్ళీ వచ్చి అక్కడికే స్టక్ అయిపోతావు. నాకు ఖచ్చితంగా దేవుడు విడుదల ఇస్తాడంటావు, కానీ అక్కడే తిరుగుతున్నావు, విడుదల రాకుండా బంధించబడిపోయావు. మిగతా వాళ్ళందరినీ చూస్తుంటే త్రో పక్కన ఉంది, అది కూడా త్రో పక్కన చూస్తే మిగతా వాళ్ళందరూ ఏమవుతున్నారు? దాటి వెళ్ళిపోతున్నారు. See, this donkey has a movement, but it is a movement without progress. It is waiting but without clarity. It is existing but it is not advancing. విషాదకర సంఘటన ఏంటంటే, మళ్ళీ చాలాసార్లు కొన్నిసార్లు పరిచయలో నేను కూడా ముందుకు సాగుతా అనుకుంటావు, కానీ అక్కడే తిరుగుతూ ఉంటావు. ఈ టైం కల్లా పెళ్ళి అయిపోతుంది అనుకుంటావు, కానీ అక్కడే గిరా తిరుగుతూ ఉంటావు. ఈ టైం కల్లా అన్నీ మారిపోతాయి అనుకుంటావు, కానీ ఏం మారవు, అక్కడ ఏమవుతాయి? తిరుగుతూ ఉంటుంది. స్టాగ్నేషన్ ఈజ్ వెరీ బోరింగ్ ఫర్ సమ్ పీపుల్. కొంతమందికి అలాగే ఉండిపోవడం అనేది చాలా బోరింగ్ అవడమే కాదు, చాలా హర్టింగ్ ఉంటుంది. ఏం ముందు ప్రోగ్రెస్ అవ్వకపోయేసరికి ఏమవుతుందండి? ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది, ఎంబారెస్మెంట్ పెరిగిపోతుంది, కృంగుదల పెరిగిపోతుంది, అవమానం తలెత్తుకోలేక ఇంకా లోపల ఏమవుతాం? కుంగిపోవడము ఆరంభిస్తాం. విషాదకర సంఘటన ఏంటంటే, ఆ గాడిద పిల్ల అలాగే స్టక్ అయిపోయి, పోనీ నేను యజమానికి యూజ్ అవుతున్నానా? యూజ్ అవ్వట్లే. పోనీ అట్లని చెప్పి విడిచిపెడతాడా? విడిచిపెట్టలే. ఆ దరిద్రం మీద నన్ను వదిలేస్తే నా దారి ఏదో నేను చూసుకుంటాను కదా అని బహుశా 2 నిమిషాలు గాడిద పోషణలు మనం పెట్టుకొని ఆలోచిస్తే బయటకు వెళ్ళాలని ట్రై చేస్తాం, పోలేకపోతున్నాం. చివరికి అక్కడే కట్టేస్తుంది. పోనీ ఉపయోగపడుతున్నామా? ఉపయోగపడట్లే. తిరిగి అలసిపోయి బహుశా ఆ ప్రాంతంలో ఎందుకొరకు పెట్టాడని ఆలోచిస్తే ఒకరోజు వార్త వచ్చిందంట. నేరుగా 2 శిష్యులు వచ్చి అన్నారు, ఈ గాడిద పిల్ల ఎవరికి కావాలి? ప్రభుకు ఇది కావలసి ఉన్నది. ద లార్డ్ నీడ్స్ ఇట్. చూడండి, సాక్షాత్తు మహిమగల యేసుప్రభు అనకండి, మహిమగల రాజు కొరకు ఏమైందండి? ఇది సిద్ధపరచబడింది, నిర్ణయించబడి ఉంది, రిజర్వ్ చేయబడి ఉంది. పని అదేమనుకుంటుంది తెలుసా? నేను ఇంతవరకు పనికి రాకుండా ఉన్నా,
ఇంతవరకు నేను ఎవరు నన్ను వాడుకోవడానికి ఇష్టపడట్లే. సరే, విడుదల పొందుదామంటే పొందలేక అక్కడక్కడ ఏం చేస్తున్నా, వలయంలో విషవలయంలో ఏం చేస్తున్నా, తిరుగుతూ ఉన్నా. ఒక మాట చెప్తాను, జకర్యా 9:9 అనే ఒక అతి గొప్ప శక్తివంతమైన ప్రవచనము ఆ కట్టబడిన బంధించబడిన గాడిద పిల్ల గురించి ఎదురు చూస్తున్న సత్యాన్ని ఈరోజు దేవుని సేవకునికి ఎవరితోనో దేవుడు మాట్లాడని ఇష్టపడుతున్నాడు. సంబడి ఈజ్ అవుట్ హియర్ ఈజ్ డిప్రెస్డ్ టుడే, సంబడి ఈజ్ స్టక్ హియర్ టుడే, సంబడి ఈజ్ రెస్ట్లెస్ టుడే, సంబడి ఈజ్ ఎంబారెస్డ్ టుడే. బయటకు రాలేకపోతున్నారండి. అసలు ఎందుకు దేవుడు ఇలా బంధకాలకు అనుమతించాడో అర్థం అవ్వట్లేదంటే, జకర్యా గ్రంథము 9:9, బుక్ ఆఫ్ జకర్యా చాప్టర్ 9:9. అందరం కలిసి అద్భుతమైన మాట దయచేసి త్వర చదువుకుందాం. జకర్యా గ్రంథము 9:9 కొన్ని వందల సంవత్సరాల క్రితము ఒక ప్రవచనము, ఒక ప్రాఫెసీ ఈ గాడిద పిల్ల గురించి ఉందంటే నిజంగా నమ్మశక్యమేనా? రండి చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దయచేసి నీ మాట, ఇట్ వాస్ నాట్ ఎ రెస్ట్రిక్షన్ బట్ ఇట్ వాస్ ఎ రిజర్వేషన్ ఫర్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ టు కమ్. అందుకొరకు దేవుడు ఏం చేశాడు, ఆ గాడిద పిల్లని ఏం చేసి అంతవరకు కట్టి పెట్టి ఉన్నాడు. ఈరోజు ఒక ప్రాంతంలో కట్టివేయబడి ఉన్నావా? ఎన్నో సంవత్సరాలు విడుదల రాలేక, కృంగుదల నుంచి బయటకి రాలేక, నా జీవితం ఎందుకు ఈ వలయంలో చిక్కుకుపోయిందని ఒక పోల్కి కట్టేశారు నా జీవితాన్ని, ఇది కాదండి నేను ఉండాల్సిందని కొట్టుకుంటూ ఏడుస్తుండిపోయావా? అలా కట్టి వేయబడి ఉండకపోతే ఆ రాజు, మహిమగల రాజు, నీ కొరకు ఏర్పరచబడిన వాగ్దానం, నీ కొరకు ఏర్పరచబడిన ప్రవచనాలు నెరవేరకుండా, గల్లంతు కాకుండా దేవుడిని నా ప్రాంతంలో ఏం చేశాడు, కట్టి పెట్టాడు. అర్థంలో చేయొద్దండి. కొన్నిసార్లు దేవుడిని కట్టి పెడతాడు, ట్రై చేసి విడుదల రాక, ఎందుకు నా బతుకుతో ఆటాడుతున్నావు ప్రభు అంటే, ప్రభు అంటాడు, ఏయ్ నిన్ను కట్టేసి ఎందుకంటే వదిలేస్తే ఏ ప్రవచనం అయితే నీ కొరకు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తుందో ఆ టైం కల్లా నువ్వేమంటావు, తుర్రుమని జారుకొని వెళ్ళిపోతావు. కాబట్టి నేనేం చేశా, కట్టి పెట్టేశా. ఈరోజు ప్రియ సోదరి సోదరా, కొన్ని ప్రాంతాల్లో దేవుని కట్టి పెట్టాడా? కొన్ని ప్రాంతాల్లో నువ్వు కదలలేక మగ్గిపోతొచ్చావా? కొన్ని ప్రాంతాల్లో నీ ఆత్మన్యూనత భావం కోల్పోయి, సెల్ఫ్ ఎస్టీమ్ కుప్పగోలిపోయి, నీ మానసిక స్థితి అంతా కూడా విచ్ఛిన్నమైపోయి ఈరోజు కలవరపడిపోయి ఉన్నట్లయితే, దేవుని ప్రవచన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి దేవుని నా ఆ ప్రాంతంలో కట్టిపెట్టి ఉన్నాడని దేవుని సేవకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. Prophecies were echoing that there will be a day the King of Glory is going to come and the colt of an ass is going to carry him, and this colt was the very vessel that the King of Glory is going to travel on our back. మహిమగల రాజు ఈ గాడిద పిల్ల మీద ఎక్కి రాబోతున్నాడని ఆ గాడిద పిల్లకి తెలుసా? ఈరోజు అడుగుతున్నా, మనలో చాలా మందికి మహిమగల రాజు మనల్ని వాడుకోబోయే పాత్రగా మనల్ని ఏర్పరచుకొని ఒక ప్రాంతంలో తీసుకొచ్చి కట్టేశాడని, ఒక ఉద్యోగానికి, ఒక వ్యక్తికి, ఒక సంస్థకి, ఒక ప్రాంతానికి, ఒక దౌర్భాగ్యకరమైన స్థితికి నేను అప్పగించాడని ఈరోజు బాధపడుతున్నట్లయితే, కొన్ని ప్రవచనాలు నీ పట్ల నెరవేర్చబడబోతున్నాయి. అది ఈ రోజే ఆ వాగ్దానం నెరవేర్చబడనుగాక. ఇప్పుడు it was not restricted but it was reserved. You are not delayed by accident, you are delayed by appointment. ఆకస్మికంగా ఏదో దేవునికి ఆలస్యం చేయట్లే, ఉద్దేశపూర్వకంగానే, సంకల్పము సిద్ధంగానే దేవుని పట్ల ఏం చేస్తున్నాడు, ఆలస్యము చేస్తున్నాడు. ఈరోజు ఎవరు ఆలస్యం మీద బాధపడుతున్నారో ఒక అద్భుతమైన మాట మరొకసారి దేవుడి మాట ద్వారా నేను ఓదార్చునుగాక.